హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో ఫీల్ లైక్ని ఇంకా ఫీల్స్ లైక్ని మన డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫీల్ లైక్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? సో మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాం. నాకు అమెరికా వెళ్ళాలనిపిస్తుంది, నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది, నాకు ఈరోజు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, నాకు ఈ రోజంతా ఇంగ్లీష్లో మాట్లాడాలనిపిస్తుంది. సో ఇలా అనిపిస్తుంది, ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం ఫీల్ లైక్ అనేది యూజ్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో మనకి ప్రెజెంట్లో వచ్చేటప్పటికి ఫీల్ లైక్, ఫీల్స్ లైక్. ఫీల్ లైక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఐ, వి, యూ, దే వచ్చేటప్పుడు మనం ఫీల్ లైక్ అనేది యూజ్ చేయాలి. హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పటికి మనం ఫీల్స్ లైక్ అనేది యూజ్ చేయాలి. సో ఫీల్స్ లైక్ ని యూజ్ చేసేటప్పుడు V4 అనేది యూజ్ చేయాలి, అంటే ఐఎన్జి ఫామ్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకేనా? సో వీటితో పాటు మనం పాజిటివ్ సెంటెన్స్ నేర్చుకోవాలి, ఇంటరగేటివ్ సెంటెన్స్ నేర్చుకోవాలి, నెగిటివ్ సెంటెన్స్ నేర్చుకోవాలి, నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్ నేర్చుకోవాలి. సో ఇంటరగేటివ్ సెంటెన్స్ ఏంటంటే మనం క్వశ్చన్ చేయాలి. ఓకేనా? మనం ఇక్కడ క్వశ్చన్ చేయాలి, ఇంటరగేటివ్ క్వశ్చన్ చేయాలి మనం. సో అదే మనం ఈరోజు టాపిక్లో క్లియర్గా నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, మీరు ఫీల్ లైక్ అంటే అనిపిస్తుంది ప్లస్ V4 అంటే ఐఎన్జి ఫామ్. సో ఈ రెండు మీరు గుర్తు పెట్టుకుంటే సింపుల్గా మాట్లాడవచ్చు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫస్ట్ ఐతో ప్రాక్టీస్ చేద్దాం. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది అని. సో ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. దీనికి ఇంటరగేటివ్ ఏమొస్తుంది? నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుందా? ఇలా మనం ఎప్పుడు ఇంటరగేటివ్ చేసుకోం కదా, సో దీన్ని వదిలేయండి. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ అయితే మనం యూజ్ చేస్తాం కదా, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపించట్లేదు అని. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది అంటే పాజిటివ్, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపించట్లేదు అంటే నెగిటివ్ కదా, ఇది మనం యూజ్ చేస్తాం. సో దీనికి మనం నెగిటివ్ చెప్పవచ్చు. ఐ డోంట్ ఫీల్ లైక్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐ డోంట్ ఫీల్ లైక్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపించట్లేదు అని. పాజిటివ్, నెగిటివ్ ఐ మీద. ఓకేనా? ఇప్పుడు యూ మీద చూద్దాం. మీకు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. ఓకేనా? మీకు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. యూ ఫీల్ లైక్ ఈటింగ్ నాన్ వెజ్. యూ ఫీల్ లైక్ హ్యావింగ్ నాన్ వెజ్ అంటే మీకు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది అని. దీన్ని మనం ఇంటర్గేటివ్ ఎలా చేయొచ్చు? మీకు కాబట్టి మనం ఇంటర్గేటివ్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు? మీకు నాన్ వెజ్ తినాలనిపిస్తుందా? మీకు నాన్ వెజ్ తినాలనిపిస్తుందా? పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? మీకు నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. ఇంటర్గేటివ్ సెంటెన్స్ ఏంటి? మీకు నాన్ వెజ్ తినాలనిపిస్తుందా? ఇది మనకి ఇంటర్గేటివ్ సెంటెన్సే కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డూ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ నాన్ వెజ్? డూ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ నాన్ వెజ్ అంటే మీకు నాన్ వెజ్ తినాలనిపిస్తుందా అని. ఇది ఇంటరగేటివ్. నెగిటివ్ సెంటెన్స్ అంటే మీకు నాన్ వెజ్ తినాలనిపించడం లేదు. మీకు నాన్ వెజ్ తినాలనిపించడం లేదు. సింపుల్. యూ డోంట్ ఫీల్ లైక్ హ్యావింగ్ నాన్ వెజ్. యూ డోంట్ ఫీల్ లైక్ హ్యావింగ్ నాన్ వెజ్ అంటే మీకు నాన్ వెజ్ తినాలనిపించట్లేదు అని. సో దీనికి మళ్ళీ నెగిటివ్ ఇంటరగేటివ్ ఉంటుంది. మీకు నాన్ వెజ్ తినాలనిపించట్లేదా? మీకు ఈరోజు నాన్ వెజ్ తినాలనిపించట్లేదా? ఇలా కూడా అంటూ ఉంటాం కదా, ఇది నెగిటివ్ ఇంటరగేటివ్ అనమాట. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ నాన్ వెజ్? డోంట్ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తినాలనిపించట్లేదా అని. ఇది నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్ అనమాట. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము? పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరగేటివ్ సెంటెన్స్. సో యూ మీద ఈ 4 సెంటెన్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ దేని యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. వాళ్ళకి బెంగళూరు వెళ్ళాలనిపిస్తుంది. దే ఫీల్ లైక్ గోయింగ్ టు బెంగళూరు. వాళ్ళకి బెంగళూరు వెళ్ళాలనిపిస్తుందా? డూ దే ఫీల్ లైక్ గోయింగ్ టు బెంగళూరు? డూ దే ఫీల్ లైక్ గోయింగ్ టు బెంగళూరు? వాళ్ళకి బెంగళూరు వెళ్ళాలనిపించడం లేదు. దే డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు బెంగళూరు. దే డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు బెంగళూరు. వాళ్ళకి బెంగళూరు వెళ్ళాలనిపించడం లేదా? డోంట్ దే ఫీల్ లైక్ గోయింగ్ టు బెంగళూరు? డోంట్ దే ఫీల్ లైక్ గోయింగ్ టు బెంగళూరు? నెక్స్ట్ హీతో చూద్దాం. అతనికి ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది. అతనికి ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది. హీ ఫీల్స్ లైక్ టాకింగ్ టు హర్. హీ ఫీల్స్ లైక్ టాకింగ్ టు హర్
ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఐ వి యూ దే వచ్చేటప్పుడు ఫీల్ లైక్ యూజ్ చేయాలి, హీ సీ ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు ఫీల్స్ అని యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి హీ వచ్చింది కాబట్టి ఫీల్స్ అని యూజ్ చేసాము. అతనికి ఆమెతో మాట్లాడాలనిపిస్తుంది. హీ ఫీల్స్ లైక్ టాకింగ్ టు హర్. అతనికి ఆమెతో మాట్లాడాలనిపిస్తుందా? డజ్ హీ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్? డజ్ హీ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్? అతనికి ఆమెతో మాట్లాడాలనిపించట్లేదు. హీ డజంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్. హీ డజంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్. అతనికి ఆమెతో మాట్లాడాలనిపించట్లేదా? డజంట్ హీ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్? డజంట్ హీ ఫీల్ లైక్ టాకింగ్ టు హర్? సో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ సి గురించి చూద్దాం. ఆమెకి ఇంగ్లీష్లో మాట్లాడాలనిపిస్తుంది. ఆమెకి ఇంగ్లీష్లో మాట్లాడాలనిపిస్తుంది. షీ ఫీల్స్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. షీ ఫీల్స్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఆమెకి ఇంగ్లీష్లో మాట్లాడాలనిపిస్తుందా? డస్ షీ ఫీల్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? డస్ షీ ఫీల్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? ఆమెకి ఇంగ్లీష్లో మాట్లాడాలనిపించడం లేదు. షీ డజంట్ ఫీల్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. షీ డజంట్ ఫీల్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఆమెకి ఇంగ్లీష్లో మాట్లాడాలనిపించడం లేదా? డజంట్ షీ ఫీల్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? డజంట్ షీ ఫీల్ లైక్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? సో షీని యూజ్ చేసి ఈ రకంగా మాట్లాడవచ్చు. సో ఇక్కడ మనకి ఓవరాల్గా మీనింగ్ ఏంటంటే, అనిపిస్తుంది, నాకు ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది, అతనికి ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళకి ఇప్పుడు ఆడాలనిపిస్తుంది. సో ఇక్కడ మీకు V4, ఇక్కడ మీరు వర్బ్స్ చేంజ్ చేసుకుంటే ఎన్ని సెంటెన్స్ అని మాట్లాడవచ్చు. బట్ V4 అనేది యూజ్ చేయాలి. సో మీరు ఇలా ఏ స్ట్రక్చర్ నేర్చుకున్నా సరే, పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్. సో ఇలా మీరు 4 సెంటెన్సెస్ నేర్చుకుంటే మీకు క్లియర్గా అర్థమవుద్ది. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. అతనికి ఇక్కడికి రావాలనిపిస్తుంది, ఆమెకి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. సో కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.